హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దేవిని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం టమాటా దొండకాయ కలిపి పచ్చడి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, టమాటా, దొండకాయ. పొయ్యి వెలిగించి బాండి పెట్టుకుందాం. ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు చూపించలేదు, ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, ఎల్లుల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాక ఆవిడ పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి వేసాను. జాగ్రత్త, చూడండి ఫ్రెండ్స్, ఎల్లుల్లిపాయ తూలుతుంది. జాగ్రత్త, కొట్టుకొని వేసుకోవాలి. అవి అయితే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనకి టమాటాలు, దొండకాయలు వేసుకోవాలి. ఇది పచ్చడి దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. చూడండి, దొండకాయలను ఇవి వేసాను నేను, టమాటాలను. మా స్టైల్ అయితే ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, కొంచెం అయితే ఫ్రై అయినాయి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాం. అవి అయితే ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేద్దాం. చూడండి, ఫ్రై అయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చింతపండు వేసుకుంటున్నాను. చూడండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను నేను. పులుపు తక్కువ తింటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కావాలితే పోపులు కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను పోపులు వేయకుండా చేస్తున్నాను. ఇది పచ్చడి పల్లీలు వేసుకోవచ్చు, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకోవచ్చు. ఇది ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. వేగిపోయి ఇప్పుడైతే ఇది కొంచెం చల్లారాక మనమైతే మిక్సీ జార్లోకి తీసుకుందాం. చూడండి, చల్లారింది. కొద్దిగా మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తాలింపు అయితే వేసుకుందాం. తాలింపులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాండీలో వేసాను. అవి అయితే ఫ్రై చేసుకోవాలి బాగాను. ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. తాలింపు అయితే వేసేసాను. ఎమ్మీగా పచ్చడి. ఈ పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.